బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా? పులిహోర అంటే రైస్తో కాదులేండి, సేమియా పులిహోర అండి. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి క్యారీలకి చేసి పెట్టవచ్చు. లేదు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా, మనకు కానీ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఈ విధంగా మీరు చేసి పెట్టండి. నచ్చి తింటారు పిల్లలు. చాలా బాగుంటుంది. అదేవిధంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఛానల్కి వెళ్ళే ముందు ప్లీజ్ అని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సినవండి: పచ్చనిపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగగింజలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సరిపడ సాల్ట్, నీళ్ళైతే ఉడికించుకోవడానికి, సేమియాను ఉడికించుకోవడానికి నీళ్ళైతే ముందే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ అండి, బాగా పండిన కాయ ఒకటే తీసుకున్నాను. నీళ్ళు బాగా కాగింది కదా, అందులో సేమియా వేసి మనము అన్నం ఉడకబెట్టి ఉంచుకుంటాం కదా, ఆ విధంగా అండి. నేను బాగా నీళ్ళు తెల్లినాక సేమియా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను. ఒక రవ్వ నూనె అయితే పోసాను. ఎందుకంటే ఒకవేళ కొత్త సేమియా అయితే కూడా అది మెత్తబడిపోతుంది, బాగుండదు, అదుక్కొని పుడుస్తుంది కదా, అందుకనేసి సాల్ట్ కొద్దిగా వేసాను, నూనె పోసానండి. అప్పుడు పొడి పొడిగానే వస్తుంది మనకు సేమియా అయితే. ఉడికిపోయింది కదండి, బాగా ఉడికింది. ఇప్పుడు ఇది పోసుకునేసి దాంట్లో కొద్దిగా సన్నీళ్ళు పోసేస్తామండి. ఉప్పు అయితే ఉంటుంది అనుకోవద్దండి, కొద్దిగానే కదా వేసాము. సన్నీళ్ళు పోస్తాం కాబట్టి అసలు ఉప్పు ఉండదు. మళ్ళీ వేసుకోవాలి మనము. ఇది చన్నీళ్ళండి. అప్పుడే అది ఇంకొంచెం బాగా పొడి పొడిగా వస్తుంది, ఆ వేడికి మీద అదుక్కోకుండా. వంచేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకుందాము. బాగుందండి, మరి మెత్తగా పోలా, చాలా బాగుంది. ఈ విధంగానే మీరు కూడా చేసి చన్నీళ్ళు పోసి ఆరబెట్టుకున్నారంటే బాగా వస్తుంది. ఇంతకు ముందు కూడా చేశానండి, చేసి తిన్నాను కాబట్టి బాగుందని మళ్ళీ చేసి వీడియో పెడతా ఉన్నాను. అంతకుముందు అయితే నేను వీడియో తీయలేదు. బాగుందండి. ఫ్యాన్ గాల్లో పెట్టేస్తామండి, కాసేపు ఆరేంతవరకు. అది ఆరని మనము దానికి తాలింపు చేసుకోవాలి కదా, తాలింపు అంతా చేసుకుందాము. సరిపడా నూనె. ఇప్పుడు అందులో మనము శనగగింజలు వేసి వేయించి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే అందులోనే వేసి తాలింపు చేసినామంటే శనగగింజలు మళ్ళీ తినడానికి బాగుండదు, మెత్తగా అయిపోతుంది. అందుకోసమని లాస్ట్లో వేసుకుందాము. కొంచెం దోరగా అది బాగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసి తాలింపు వస్తువులు అయితే వేసుకుందాము. అదే అండి, నేనైతే కొద్దిగానే చేశాను. అది ఇంకా ఆవాలు వేసుకుందాము. ఉద్దిపప్పు అండి, మీ ఇష్టం. ఉద్దిపప్పు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది తింటా ఉంటే పప్పులు వేసుకుంటే. పచ్చనిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అదొక 3-4 కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, బాగా ఉడికింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసుకుందాము. నూనెలో వేసుకుంటేనే ఆ పచ్చి వాసన ఉన్న పసుపు వాసన తెలియదండి. ఇప్పుడు మనము నిమ్మరసం ఒక్కటే నిమ్మకాయ ఎత్తుకున్నాను, బాగా పండిన కాయ, అది పెద్ద కాయ, అందువల్ల నేను పిండి పెట్టుకున్నాను. ఒకటే నిమ్మకాయ రసం అనేది. మీకు పులుపు కావాలంటే ఇంకొంచెం కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే లిమిట్గానే వేశాను. అంతే అండి, రెడీ అయిపోయింది కదా. దానికి తాలింపు అయితే సాల్ట్ అండి, మనం ముందే వేసాం కదా, అందులో సాల్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే కొద్దిగానే వేసాను, తర్వాత సన్నీళ్ళు వేరే పోసి వంచేసినాం కదా నీళ్ళని, అందువల్ల సాల్ట్ ఉండదు. సరిపడా సాల్ట్ మీరు వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆరబెట్టుకున్న సేమియాని అందులో కలుపుకుందామండి. మీకు తొందరగా అవుతుందండి క్యారీలకి అయితే. ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్లో కూడా పెట్టండి, బాగుంది లేదు బాగలేదన్నా మీరు కామెంట్లో పెట్టవచ్చండి. అలాగే నేను పెడతా ఉండానండి, నాకు తెలిసిన దాంట్లో చేసి పెడతానే ఉంటాను వీడియోలు అయితే.
ఎడిట్ చేయడం నాకు అంతగా రాదు, పెద్దగా తెలియదు, అయినా చేసి పెడతా ఉన్నాను. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికీ ప్లీజ్ అండి. ఈ విధంగా చేసి మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. సాల్ట్ అయితే కరెక్ట్గా ఉందండి, 1 స్పూన్ వేసుకున్నాను. రెడీ అయిపోయిందండి, కలుపుకున్నాం కదా, చూసారా బాగా పొడి పొడిగానే ఉందండి. సేమియా అయితే అదుక్కోపోలేదు. ఇంకా ఇప్పుడు మనం నూనె అయితే వేసి తాలింపు చేసాము కదా, అస్సలు అదుక్కోదు, ఇంకా పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు మనము చెనిగ్గింజలు వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, అది ఇందులో కలుపుకుందాం ఇప్పుడు. అంతే అండి, సేమియా పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేస్తే పిల్లలకు నచ్చుతుంది, తప్పకుండా చేసి పెట్టి పెద్దలు కూడా చేసి పెట్టొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే షుగర్ ఉండేవాళ్ళు రైస్ ఎక్కువ తినరు కదా, ఇలా చేసి పెడితే కూడా మంచిదండి, చేసి పెట్టండి ప్లీజ్ అండి. నేను చేసిన పులిహోర మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్.